ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో మనమందరం కూడా ఉంటున్నాం. ఆయన వాక్యాన్ని వినే మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. వాక్యాన్ని వినే ముందు వీలున్నటువంటి వారు ఎవరైనా కూడా సామెతల గ్రంథము మొదటి అధ్యాయము చివరి వచనాన్ని చదివి వినిపించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం చదివి వినిపించండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా నుండును. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న, వాక్యం చదివి సహకరించినందుకు. మనం మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఇదివరకు చదువుకున్న రీతిగా నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. సో ఈ రాత్రి కాల సమయంలో ఆయన సన్నిధిలో వాక్యం ఉంటున్నటువంటి మనం అందరం కూడా ఆయన ఉపదేశమును అంగీకరించాలి. సో దేవుని సన్నిధిలో మనందరం కూడా మరి సురక్షితంగా నివసించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినే వారముగా మాత్రమే ఉండకూడదు, కానీ విని వాటిని గ్రహించి మనం దేవుని సన్నిధిలో దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో వాటి ప్రకారం జీవించు వారమై ఉన్నప్పుడు దేవుడి సన్నిధిలో మనం ఆశీర్వదించబడతాం. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో వ్రాయబడి ఉన్నటువంటి మాటను బట్టి నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని అని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. సో ఈరోజు మనం చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. మరి వినే విషయంలో రకరకాలైనటువంటి అనుభవాల్లో మనం అందరం కూడా ముందుకు వెళ్తా ఉంటాం. సో మనం స్టడీస్ చేస్తున్నటువంటి వారు కావచ్చు, లేకుంటే టీచర్స్ గా ఉన్నవారు కావచ్చు, సో ఇక్కడ సేవకులు కూడా ఉంటున్నారు. సో బోధించేటప్పుడు మరి వారు వినుకోకుండా ఉన్నట్లయితే మరి వినే చెప్పేటువంటి వారికి ఎలానో ఉంటది. అట్ ది సేమ్ టైం దేవుడు కూడా మనతో మాట్లాడాలని ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం కూడా వినే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. సో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆయన మాటను మనం శ్రద్ధగా వినే వారంగా ఉండాలి. చాలా మంది మనం చూస్తే దేవుని సన్నిధిలో ఆయన మాటని వినడం ఎలా విన్నా కూడా ఒకటేలే, లేకుంటే విన్నా ఒకటే వినకోకుండా ఒకటే అన్నట్టుగా ఉన్నట్లయితే ఏమి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధ కలిగి మనం వినాలని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో వాటి ప్రకారం మనం అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో మనం హెచ్చింపబడాలంటే ఆయన వాక్యాన్ని మనం ఏంటంటే అంగీకరించే వారంగా ఉండాలి. దానికన్నా ముందుగా ఏంటంటే శ్రద్ధగా వినే వారంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఈ యొక్క నేటి దినం ధ్యానాంశము మనం నేర్చుకుంటూ వచ్చాం. తెలియచేయండి, మరి అందరికి కూడా లింక్ లో మరి చూశారు ఈరోజు టాపిక్ ఏమై ఉంటున్నదో అని. సో ఏదైతే చూసారో మీరు తెలియచేయండి, టాపిక్ ఏమై నేర్చుకోబోతుంటున్నాం ఈరోజు మనము. అన్మ్యూట్ చేసి తెలియచేయగలరు. ప్రైజ్ ది లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందా అండి అందరికి? రాజేష్, దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సో వీళ్ళున్నటువంటి వారు అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఈరోజు మనం నేర్చుకోబోతుంటున్నటువంటి విషయం ఏంటంటే అందరం కూడా దేవుని సన్నిధిలో ఒక విశ్వాసి ఏ రీతిగా జీవించాలో నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో ఈ యొక్క విశ్వాసంలో మనము ముందుకెళ్ళాలి. అందరికి కూడా మనకు తెలుసు ఏంటంటే ఒక విశ్వాసి ఎలా జీవించాలి అన్న విషయం గురించి మనం నేర్చుకుంటే దానికన్నా ముందుగా ఒక డాక్టర్ అవ్వాలంటే మరి ఏం చేయాలంటే ప్రతి రోజు కూడా దానికి సంబంధించినటువంటి వాటిని స్టడీస్ చేస్తూ ఉంటారు. ఒక పోలీస్ కావాలంటే ఏం చేస్తా ఉంటారు అంటే ప్రతి రోజు కూడా వారు వ్యాయామం చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ సో దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ చదువుతూ ముందుకు వెళ్తా ఉంటారు. సో ఒక సేవకునిగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేకుంటే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అనుభవంలో ముందుకు వెళ్తా ఉంటారు. సో అట్ ది సేమ్ టైం మనం కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ రాత్రి కాల సమయంలో. మన టాపిక్ ఏంటంటే విశ్వాసి ఎలా జీవించాలి. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసులుగా రక్షింపబడినటువంటిది మొదలుకొని
సో తదుపరి దేవుడు వారిని ఆశీర్వదించి సేవకులు గాను, నాయకులు గాను, లేకుంటే పరిచారకులు గాను, దేవుడు రకరకాలైనటువంటి వారికి ఇచ్చినటువంటి తలాంతులను బట్టి దేవుడు వాడుకుంటూ ముందుకు నడిపిస్తాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక బిలీవర్ గా ఉండవలసినటువంటి నీవు నేను మనమందరం కూడా ఏ రీతిగా జీవించాలో వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకెళ్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వీలున్న వారు చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాలు చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గల వారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు సన్నిధిలో మనం చూస్తుంటున్నాం. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడో వాటి ప్రకారం మనము శ్రద్ధగా వినే వారంగా మనం ఉండి జ్ఞాపకం చేసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 5 విషయాలు మనం చూస్తుంటున్నాం. ప్రతి విశ్వాసి కూడా ఉండవలసినటువంటి విషయాల్లో మనం చూస్తే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉంటున్నది ఏంటంటే మెలకువగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే దేవుని సన్నిధిలో మెలకువగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. రెండోదిగా ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండుడని వాక్యం సెలవిస్తుంటున్నది. మూడవదిగా మనం గమనిస్తే పౌరుషము గలవారై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నాలుగవదిగా మనం చూస్తే బలవంతులై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. మరొకదిగా మనం చూస్తే చివరిగా ఏంటంటే మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడని వాక్యం సెలవిస్తుంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి మనందరితో కూడా దేవుడు మాట్లాడుతుంటున్నాడు. మీకందరికి కూడా ఒక ప్రశ్న వేయాలని నేను ఆశపడుతుంటున్నాను. సో మీరందరూ కూడా సమాధానం చెప్తే బాగుంటుందని విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నాకై నేను చెప్పుకుంటూ వెళ్తే బాగోదు కాబట్టి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు డ్రైవర్ ఉంటున్నారు. సో ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి సమయంలో ఒకవేళ బై మిస్టేక్ పొరపాటున నిద్రపోయాడు అనుకోండి, ఏం జరుగుతుంది? సమాధానం తెలియచేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి ఇష్టపడండి. ప్రభు సన్నిధిలో వీళ్ళున్న ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. బస్సులో డ్రైవర్ ఉంటున్నారు. సో అందులో ప్యాసింజర్స్ అందరూ కూడా ఉంటున్నారు. బై మిస్టేక్ లేకుంటే అలసి ఉన్న విధానం బట్టి డ్రైవర్ నిద్రపోయాడు. ఏం సంభవిస్తుందండి? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవుతుంది. వెరీ గుడ్. దేవుడికి స్తోత్రం. తెలియజేసిన వారిని బట్టి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. యాక్సిడెంట్ అవుతే ఏమవుతుందండి? తెలియచేయండి. మీరు సరైన రీతిగా సమాధానం తెలియచేశారు. యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తగలొచ్చు, ప్రాణాలు గాని పోవచ్చు. వెరీ గుడ్. దెబ్బలు తగులుతాయి. ఒకవేళ ప్రాణాలు కూడా కోల్పోయే సందర్భం రావచ్చు. ఒకవేళ దెబ్బలు తగిలినాయి అనుకోండి, ఏం ఇంకా దెబ్బలు తగిలితే ఏమవుతాయి తెలియచేయండి. బాధ, వేదన. ఇంకా అండి దెబ్బలు తగిలినాక ఎక్కడ ఉంటాం? అక్కడే ఉంటామండి మనం. హాస్పిటల్కి వెళ్తే ఊరికనే చూస్తారా అండి? డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఖర్చు అవుతాయి. సో వెరీ గుడ్. మంచిగా మీరు సమాధానం తెలియచేశారు. దేవునికి స్తోత్రం. నేను ఎంతగానో మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. సో ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు తెలియజేసిన రీతిగానే మరి మాట్లాడడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ పాయింట్ లో మనం చూస్తే దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి విశ్వాసి ఎలా జీవించాలంటే మెలకుగా ఉండాలని మనం చూస్తూ వచ్చాం. సో ఇందులో నుంచి మనం నేర్చుకుంటూ వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెలకుగా ఉండుడి అనే వాక్యం నుంచి మనం చూస్తే ఎందుకు మనం మెలకుగా ఉండాలో మనం ఇదివరకు కూడా మనం చూస్తూ వచ్చాం. సో ఒక బస్సు డ్రైవర్ నిద్రపోయినప్పుడు అందులో జరిగే ప్రమాదం గురించి మనం చూస్తున్నాం. అందులో ఒకవేళ 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, 30 మంది ఉండొచ్చు, ఎంతమంది అయినా కూడా ఉండొచ్చు. ఆ బస్సులో ఒక డ్రైవర్ నిద్రపోవడం ద్వారా ఎంతో ప్రమాదం. ఒకవేళ మరణించవచ్చు, లేకుంటే దెబ్బలు తగలవచ్చు. ఆ దెబ్బలు తగిలిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి.
ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే సమయం ఖర్చు అవుతుంది, ధనం ఖర్చు అవుతుంది. సో ఆ తిరిగి కోలుకోవడానికి మనం చూడలేం, ఎందుకంటే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో ఇవన్నీ కూడా ఒక ప్రమాదం జరగడానికి ఎంత ఆస్కారం ఉంటుందో మనం చూస్తుంటున్నాం, మెలకుగా ఉండకపోవడం ఉన్న విధానం బట్టి. అదే రీతిగా మనం చూస్తే ఒక క్రైస్తవుడుగా నీవు నేను మనమందరం కూడా ఏంటంటే మెలకువ కలిగినటువంటి ఆత్మీయ జీవితం మనకు అవసరం. చాలా సార్లు మనం గమనిస్తా ఉంటే, అరే నాకు ఇలా అనిపించింది, బట్ ఆ సమయంలో నేను దేవునికి సమయం ఇవ్వలేదు, లేకుంటే దేవునితో నేను ఈ యొక్క ఒడంబడిక చేసుకోలేదు, ఈ తీర్మానం తీసుకోలేదు, అందును బట్టి ఏంటంటే నేను ఈ యొక్క నష్టాన్ని నేను పొందుకుంటున్నానని చాలా సార్లు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో లేఖన భాగంలో నుంచి మనం చూస్తే మెలకువగా ఉండడం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. వీలున్న వారు వాక్యం చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న, మరి ఓట్ చదివి వినిపించినందుకు. సో ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, ప్రార్థన చేయుటలో మెలకువగా ఉండుడి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో నుంచి మరి ప్రార్థన చేయడంలో మెలకువ కలిగి ఉండడం ఏంటి అంటే, మనం నిద్రపోతూ కూడా ప్రార్థన చేయొచ్చా అని కాదు, కానీ ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో మెలుకు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం గ్రహించే వారంగా ఉండాలి. సో చాలా మంది మనం చూస్తా ఉంటాం, సో కళ్ళు మూసుకొని ఉదయకాల సమయంలో ఆ యొక్క బెడ్ మీద కావచ్చు, లేకుంటే అక్కడ వారు పడుకున్నటువంటి ఆ యొక్క ప్లేస్ లో కళ్ళు మూసుకొని లేచి ప్రార్థన చేసుకుంటారు. దేవా రాత్రంతా కూడా మంచి నిద్ర ఇచ్చావు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించడానికి కృప చూపించావు ప్రభా, స్తోత్రం 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 అంటారు. మళ్ళీ అదే స్థితిలో నిద్రపోయేటువంటి స్థితిలో ఉంటారు. ఇంకా మనం చూస్తే గన కుటుంబ ప్రార్థనలో కొంతమంది దీర్ఘకాల ప్రార్థన చేసినప్పుడు, లేకుంటే ఎక్కువసేపు ప్రార్థన చేసినప్పుడు ఆ నిద్రావస్థలోకి వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్తూ ఉంటారు చాలా మంది కూడా. అంటే ఏమిటి దానికి అర్థం అంటే, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడంలో మెలకువ కలిగి ఉండడం అంటే, ప్రార్థనా పూర్వకంగా అన్ని విషయాలు కూడా మనం ఏంటంటే ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగినటువంటి అనుభవంలోనికి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా లూకాసు సువార్త 21వ అధ్యాయం 34 నుంచి 36 వచనాల్లో మనం చూస్తే, ఎల్లప్పుడూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనం చూసినప్పుడు మరి ఇంకా ఇంకా చీకటి ఉండగానే పెందల కడగానే లేచి దేవుని సన్నిధిలో మరి తండ్రికి మొరపెట్టినట్టుగా మనం చూస్తాం. లేఖన భాగంలో తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా మెలకువ కలిగినటువంటి అనుభవంలో ఉండి ప్రార్థించేటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళాలి. అదే రీతిగా లూకాసు సువార్త 22వ అధ్యాయం 46వ వచనంలో కూడా మనం చూస్తే, శోధనలో ప్రవేశించకుండానట్లుగా మరి ఏంటంటే ప్రార్థించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సమయం లేదు కాబట్టి కొన్ని విషయాలు మరి ఫాస్ట్ గా తెలియచేస్తుంటున్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ఐదుగు కూడా మరి ఆ వాక్యం బోధిస్తున్నటువంటి సమయంలో నిద్రపోయినటువంటి విధానం బట్టి చనిపోయినట్లుగా మనం చూస్తాం. తిరిగి బ్రతికించాడు దేవుడు, అది వేరే విషయం. సో ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే, యోనా సముద్రంలో పడవేయబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఇది వరకు మనం నేర్చుకున్నాం, ఒక బస్ డ్రైవర్ ఎప్పుడైతే నిద్రపోతాడో, నిద్రపోయినప్పుడు ఎంత ప్రమాదం జరుగుతుందో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు ఒక ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడుగా, ఒక క్రైస్తవురాలుగా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఒక దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి నీవు నేను మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఆ యొక్క మెలకువ కలిగి ఉన్నటువంటి అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రభు సన్నిధిలో గుర్తుంచుకోవాలి, ఒక అబ్రహాము దేవుని సన్నిధిలో దేవుని కొరకు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో దేవుని కొరకు ముందుకు వచ్చాడు. ఒక అబ్రహామును బట్టి ఇప్పటి వరకు నీవు నేను మనం అందరం కూడా ఆశీర్వదించబడుతుంటున్నాం. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి, ఆ యొక్క అబ్రహాము దేవుని మాట విని దేవుని తెలియజేసిన రీతిగా జీవించాడు కాబట్టి ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళాడు కాబట్టి ఇది వరకు కూడా మనం ఆ యొక్క అబ్రహాం నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఆశీర్వదించబడుతుంటున్నాం. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ఈరోజు నీవు ఒక ప్రార్థనా పరుడుగా, లేకుంటే నీవు ఒక ప్రార్థనా పరురాలుగా ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు ఒక నమ్మకమైనటువంటి స్థితిలో మెలకువ కలిగినటువంటి అనుభవంలో ప్రార్థించేటువంటి అనుభవంలో ఎప్పుడైతే ఉంటామో మనం అందరం కూడా, నీవు నేను మనం అందరం కూడా
అప్పుడు ఏంటంటే మన ద్వారా మన వంశంలో అన్ని కూడా దీవించబడతాయి. మరి ఆమెన్ తెలియచేద్దాం. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నానంటే ప్రభు సన్నిధిలో ఒక్కరు ప్రభు కొరకు ఎప్పుడైతే దేవుని స్థలంలో నిలబడ్డాడో, ప్రభు కొరకు ముందుకు వచ్చారో, మరి ఆయనకున్నటువంటి అబ్రహామును బట్టి సంతానం అంతా కూడా ఏ రీతిగా అయితే దీవించబడిందో, నీవు నేను మనమందరం కూడా మెలకువ కలిగినటువంటి అనుభవంలో ఉండి ప్రార్థనాపూర్వకంగా ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనల్ని కూడా నిశ్చయముగా అట్టి స్థితిలో ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో మెలుకు కలిగినటువంటి అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. సో మనం అందరం కూడా అన్ని విషయాల్లో కూడా ప్రార్థించేటువంటి అనుభవంలో, మరి మెలుకు కలిగినటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళాలి. చాలా సార్లు మనం చూస్తా ఉంటాం, నష్టం కలిగిన తర్వాత ప్రభు సన్నిధికి వస్తా ఉంటాం. సో అలా ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో ముందుగానే గ్రహించే వారంగా మనం ప్రార్థనా పూర్వకంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అదే రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ విషయంలో నుంచి మనం చూస్తే, దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో నుంచి విశ్వాసంలో నిలకడగా. సో రెండోదిగా మనం చూస్తే విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలనేటువంటి అనుభవంలో మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా మనం అందరం కూడా విశ్వాసంలో నిలకడగా ఉండేటువంటి అనుభవం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో చాలా మంది ఏంటంటే దేవుని సన్నిధిలో రక్షింపబడినప్పుడు ప్రభు సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటారు. ఇది మొదలుకొని నేను దేవుని సన్నిధిలో ఇంతగా నేను వాక్యం చదువుతాను, లేకుంటే ఇంతగా నేను ప్రార్థన చేస్తాను, క్రమం తప్పకోకుండా దేవుని సన్నిధికి వెళ్తాను, లేకుంటే ఇలా దశమ భాగం ఇస్తాను, లేకుంటే ఇలా ప్రభు కొరకు అవి చేస్తాను, ఇవి చేస్తానని ఒక తీర్మానం తీసుకుంటారు ప్రభు సన్నిధిలో. అయితే మనం గుర్తుంచుకోవాలి, ప్రభు సన్నిధిలో విశ్వాసంలో మనం నిలకడగా ఉంటున్నామా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో మనందరం కూడా గుర్తుంచుకున్నట్లయితే, సో విశ్వాసంలో మనము నిలకడగా ఉంటున్నామా లేదా అన్న విషయంలోంచి మనం చూస్తే, ఆ క్రమంగా చర్చికి వెళ్తుంటున్నాం, లేకుంటే ప్రార్థన చేసుకుంటున్నాం, లేకుంటే దేవుని సన్నిధికి వెళ్తుంటున్నాం, సేవకులకు ఆఫరింగ్ ఇస్తుంటున్నాం, లేకుంటే సంఘానికి టైత్ ఇస్తుంటున్నాం. ఇవన్నీ కూడా మేము చేస్తుంటున్నాం. విశ్వాసంలో మేము ఉన్నామని కాదు, కానీ ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, మనకందరికి కూడా తెలిసి వాక్యం పలుమార్లు మనం చదువుతా మనం ముందుకు వెళ్తా ఉంటాం. వినుట ద్వారా విశ్వాసం కలుగును అన్న విషయంలో గురించి. సో మనం చూస్తే ప్రభు సన్నిధిలో ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివే వారంగా, వినే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, మనలో విశ్వాసం అనేటువంటిది ఏంటంటే ఇంప్రూవ్ అవుతా ఉంటది. ప్రభు సన్నిధిలో మనలో విశ్వాసం అనేటువంటిది ఇంకా ఇంప్రూవ్ అవుతా ఉంటది. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో కూడా మనం గమనించినప్పుడు, నీ విశ్వాసం నిన్ను రక్షించనన్న విషయాన్ని మనం చూస్తా ఉంటాం. సో కాబట్టి ఈ యొక్క విశ్వాసం అనేటువంటిది ప్రభు సన్నిధిలో మనం ఏ స్థితిలో ఉండాలో మనకు కొన్ని విషయాలు మనం చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా వాక్యంలో సెలవిస్తుంటున్నది. ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అదే రీతిగా విశ్వాసములో స్థిరులై ఉండాలని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ప్రభు సన్నిధిలో రక్షణలో నిలకడగా ఉండాలి. సో ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో, ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి, దేవుని సన్నిధిలో ఇప్పుడు ఇది మొదలుకొని, ప్రభా నేను నీ కొరకు జీవిస్తాను ప్రభా, ఇదిగో నీ కోసం ఇంత సమయం వాక్యం చదువుతాను, లేకుంటే ఇంత సమయం నేను ప్రార్థన చేసుకుంటాను ప్రభా, ఇంత సమయం నీ కొరకు జీవిస్తాను, ఇంత సమయం నీ సన్నిధిలో పరిచర్య చేస్తాను ప్రభా, ఇంత సమయం నీ కొరకు జీవిస్తాను ప్రభా అని మనం అందరం కూడా కమిట్మెంట్స్ తీసుకుంటాం. ఇంకా మనం కొన్ని విషయాల్లో మనం చూస్తే 31వ తేదీ రాత్రి డిసెంబర్లో కూడా ఆ యొక్క వాగ్దానాలు మనం తీసుకుంటాం. ఆ రోజు మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభా ఈ సంవత్సరం అంతా ఏదో సమయం అంతా వృధా చేశాను ప్రభా, నేను క్షమించు ప్రభా, అలాగే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుంటున్నాను, నన్ను ఇదిగో తండ్రి నీ అభిషేకం చేత నింపు ప్రభా అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని తిరిగి ఏంటంటే డేని స్టార్ట్ చేస్తా ఉంటాం. ఏది నూతన సంవత్సరంలో మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా ఏంటంటే ఒక 2-3 రోజులు క్రమంగా ప్రార్థించేటువంటి అనుభవం తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే, మళ్ళీ యథాస్థితికి వెళ్ళేటువంటి అనుభవంలో అనేక మంది వెళ్తా ఉంటారు. ఈరోజు గుర్తుంచుకోవాలి, మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో ఇక్కడ ఆల్మోస్ట్ సేవకుల కుటుంబం ఉన్నది కాబట్టి నేను ఎక్కువగా ప్రశ్నించట్లేదు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. సో ఎందుకంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి వీలుగా ఉంటది. సో మనం చూస్తే ప్రభు సన్నిధిలో రోజుకు కొంత సమయమైనా కూడా ప్రభు సన్నిధిలో కేటాయించి వాక్యం చదివే విషయంలో, లేకుంటే ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో దినదినం కూడా ఆ యొక్క సమయం అనేటువంటిది ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. సో తగ్గిపోయేటువంటి అనుభవం అని కాదు, కానీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే అందుని బట్టి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు ఇంకను మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో రక్షణలో నిలకడగా ఉండడం అంటే ఏంటంటే, విశ్వాసంలో ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో దేవుని కొరకు జీవించేటువంటి అనుభవంలో మనం ఎప్పుడైతే ఉంటామో, ప్రభు సన్నిధిలో అంతం వరకు సహించిన వాడే తిరిగి రక్షింపబడనని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా ప్రభు సన్నిధిలో విశ్వాసంలో, దేవుని యందు విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా
కూడా తొలగిపోకోకుండా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషించి వాడే ఉంటారని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. సో కాబట్టి విశ్వాసం నిలకడగా ఉండాలి. మనకందరికి కూడా వాక్యం తెలుసు. ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనం పలుమార్లు చదువుతా ఉంటాం. సో అక్కడ మరి దేవుని సన్నిధికి వచ్చి శతాధిపతి అంటాడు. 8వ అధ్యాయం 8వ వచనంలో ఏంటంటే, ఆ శతాధిపతి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తారు, ఆ కపెర్నహూముకు ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క దాసుడు అస్వస్థత చేత ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. బాధతో ఇంటిలో పడి ఉన్నాడని తెలియచేసినప్పుడు అక్కడ మనం చూస్తే 7వ వచనంలో మనం చదివినట్లయితే, యేసు వచ్చి నేను వచ్చి వాడిని స్వస్థపరచదని అతనితో చెప్పగా, 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో, ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని మనం చూస్తా ఉంటాం. 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి తన స్థితిని తెలియజేస్తాడు. 10వ వచనంలో మనం చూస్తే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి మనం చూస్తా ఉంటాం. అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా తెలియజేస్తుంటున్నాడు, ఇశ్రాయేలులో ఇంతటి విశ్వాసం ఉన్నట్లు నేను ఎక్కడ కూడా చూడలేదా అంటాడు. ఈ రోజు నేను మనం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. మనం రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు అయింటున్నది అనేది ప్రాముఖ్యమైనటువంటిది కాదు కానీ, సో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తుంటున్నాం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది కాదు కానీ, మనం ఎంత విశ్వాసంలో నిలకడగా ఉంటున్నాం ప్రభు సన్నిధిలో అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలాసార్లు మనం చూస్తా ఉంటాం ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించేటువంటి విధానంలో, అదే రీతిగా దేవుని కొరకు జీవించేటువంటి విధానంలో మన అందరం కూడా దేవుని కొరకు ఎన్ని సంవత్సరాలు మనం పరిచర్య చేసినా, ఎన్ని సంవత్సరాలు మనం స్వార్థ ప్రకటించినా, లేకుంటే ఎన్ని సంవత్సరాలు మనం దేవుని మందిరానికి వెళ్ళినా కూడా దేవుని యందు మనకు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం అనేటువంటిది ఏ స్థితిలో ఉంటున్నదో కూడా మనం గ్రహించేటువంటి వారంగా ఉంటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళ్ళాలి. సో మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం చదివే వారంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం వినే వారంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఆ యొక్క విశ్వాసమే మనలందరినీ కూడా ఏంటంటే రక్షించేటువంటి స్థితిలోనికి మనం చూస్తుంటున్నాం. అదే రీతిగా ఆ యొక్క విశ్వాసమే మనలందరినీ కూడా ప్రార్థనలో నిలకడగా ఉండేటట్లు చేస్తుంది. ఆ యొక్క విశ్వాసంలో మనం ఎప్పుడైతే స్థిరులై ఉంటామో అదే రీతిగా రక్షణలో నిలకడగా ఉండేటువంటి అనుభవంలోకి వెళ్తామని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. మూడవదిగా మనం చూస్తే ప్రభు సన్నిధిలో మాట్లాడడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. పౌరుషము గలవారై ఉండుడి అని మనం చూస్తా ఉంటున్నాం. ఎప్పుడెప్పుడు మనకు పౌరుషం వస్తుందండి? ఒకసారి టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ లేకుంటే అడ్మిట్ చేసేయని తెలియచేయండి. ఏ విషయాల్లో పౌరుషం వస్తుంది మనకి తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. అడ్మిట్ చేసి తెలియచేయొచ్చు. ఇక్కడ ఉన్న వారికి ఎప్పుడు పౌరుషం రాలేదా అండి? అందరూ సైలెంట్ గా ఉన్నారు. వాక్యం వింటున్న వారు ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పగలరండి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. కంటిన్యూ చేయండి. ఓకే అంకుల్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం చూస్తే మూడోదిగా మనం నేర్చుకుంటున్నాం పౌరుషం గల వారమై ఉండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. సో ప్రభు సన్నిధిలో మనం చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇక ఉన్నటువంటి విధానం బట్టి ఇంట్లో ఏదైనా కూడా మనం మాట్లాడేటువంటి సమయంలో ఏదైనా కూడా అమ్మ గాని లేకుంటే పేరెంట్స్ గాని ఏదైనా అన్నప్పుడు, లేకుంటే కుటుంబ సభ్యులు ఏదైనా కూడా అన్నప్పుడు పౌరుషంతో మాట్లాడుతూ ఉంటారు. లేకుంటే స్కూల్లో గాని, లేకుంటే కాలేజెస్ లో కానీ, లేకుంటే ఆఫీస్ లో గాని, సో రకరకాలైనటువంటి అనుభవాల్లో ఏదైనా కూడా కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పౌరుషం వచ్చినట్లుగా అలా బిహేవ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో దేవుని కొరకైనటువంటి మనం చూస్తే గన మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం ప్రభు సన్నిధిలో మెలకు కలిగినటువంటి అనుభవం ఉండాలి. రెండోదిగా ఏంటంటే విశ్వాసం ముందు నిలకడగా ఉండేటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళాలి. మూడోదిగా మనం చూస్తే పౌరుషం గల వారమై ప్రభు కొరకు జీవించాల రీతిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో మనకందరికి కూడా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని కొరకు పౌరుషం కలిగి జీవించినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. సో ఒక ఎలియా కావచ్చు, ఎలీషా కావచ్చు, లేక అనేక మంది ప్రవక్తలు కావచ్చు, లేకుంటే దేవుని సన్నిధిలో అనేక మంది దేవుని బిడ్డలు కావచ్చు. సో వారందరూ కూడా ప్రభు సన్నిధిలో ఒక పౌరుషం కలిగే వారే దేవుని సన్నిధిలో నిలబడి, దేవుని కొరకు నిలబడి ఆ ప్రభు సన్నిధిలో విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మనం చూస్తే చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా
దేవుని యొక్క మహిమను చూచు నిమిత్తం అందరూ కూడా మనం చూస్తే కన పౌరుషంతో పరిచర్య చేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తే ధైర్యము కలిగినటువంటి ధైర్యము కలిగి ఉండుడి అని మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. కాబట్టి అదే రీతిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా మనం చూస్తే భయపడకు, కలవరపడకుడి అని మనం చూస్తుంటున్నాం. సో దేవుని సన్నిధిలో మనం విశ్వాసంలో పౌరుషం కలిగినటువంటి వారమై ఉండాలి. అదే రీతిగా మనం చూస్తే ఉన్నటువంటి విధానం బట్టి ప్రార్థనలో పౌరుషం కలిగినటువంటి వారమై మనం ఉండాలి దేవుని సన్నిధిలో. సో మనం చూస్తాం ఎదుటి వారు లేకుంటే విశ్వాసులు కావచ్చు, లేకుంటే చాలా మందిని మనం గమనిస్తా ఉంటాం ఉన్నటువంటి విధానం బట్టి. పక్కింట్లో కూడా టీవీ ఉన్నట్లయితే మా ఇంట్లో లేదని పౌరుషంగా ఆ భర్త మీద తిరగబడడం, లేకుంటే కుటుంబంలో ఇలాంటి తిరుగుబాటు మనం చూస్తూ ఉంటాం. గోల్డ్ విషయంలో కావచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్ కానీ, లేకుంటే సోఫా కానీ, లేకుంటే ఇలా ఇండ్లు విషయంలో కానీ, బైక్ విషయంలో కానీ, కారు విషయంలో కానీ, ఇలా రకరకాలైనటువంటి అనుభవాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబంలో మనం చూస్తూ ఉంటాం రకరకాలైనటువంటి పౌరుషాలు. బట్ అలా ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన విషయంలో కావచ్చు, లేకుంటే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి విషయంలో కావచ్చు, పరిచయం చేసేటువంటి అనుభవాలు కావచ్చు, లేకుంటే దేవుని ప్రార్థన కొంతమంది వారికి వాక్యం చెప్పేటువంటి అనుభవంలో, సో లేకుంటే ఇతరులకు స్వార్థ ప్రకటించే కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పౌరుషం కలిగినటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళాలి. సో లోకపరమైనటువంటి పౌరుషం అని కాదు, కానీ దైవికమైనటువంటి రీతిగా ఒక ధైర్యం కలిగినటువంటి వారమై భయపడక, కలవరపడక ప్రభు సన్నిధులు ఏంటంటే విశ్వాసంలో పౌరుషం కలిగినటువంటి వారమై మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తా ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషించు వారుగా ఉంటారని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూస్తే ప్రార్థనలో పౌరుషం కలిగి ఉండడం అన్న విషయం కూడా మనం చూస్తుంటున్నాం. 4వదిగా మనం గమనించినట్లయితే బలవంతులై ఉండడి. సో మనకు అందరికి కూడా తెలుసు ఉన్నటువంటి విధానం బట్టి. సో మనకి సాధారణంగా మనం భౌతికంగా, ఫిజికల్ గా మనం ఆలోచించినట్లయితే ఉన్నటువంటి విధానం బట్టి మనం చూస్తే మన అందరికి కూడా బలం రావాలంటే మనకి కావాల్సినటువంటి ఆహారం మనం తింటా ఉంటాం. అది చిన్న బిడ్డలు అయితే ఉన్నటువంటి సెర్లాక్ నుంచి మరి స్టార్ట్ చేసి సో చిన్నగా ఆహార పదార్థాలు వారికి పెట్టినప్పుడు చిన్న బిడ్డల్లో గ్రోత్ అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం దేవుని యొక్క సన్నిధిలో కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ప్రభు శక్తిని బట్టి బలవంతులై ఉండడని మనం చూస్తుంటున్నాం. మనం దైవికమైనటువంటి బలం ఎలా వస్తుంది దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకున్నప్పుడు ఆ ప్రభు సన్నిధిలో బలం అనేటువంటిది ఎలా అంటే మీరు బలవంతులై ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. దేవుని సన్నిధిలో కీర్తనలు 84వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే నీ వలన బలమునందు మనుషులు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. ఇదంతా కూడా ఏదో మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా వచ్చే బలం కాదు, కానీ ఆత్మీయంగా వచ్చేటువంటి బలము మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సో ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ఈ యొక్క విషయానికి వస్తే నా యొక్క చిన్నతనంలో కొన్ని విషయాలు నా టెస్ట్ మనీ షేర్ చేసుకుంటున్నాను. ఈ సమయంలో ఏంటంటే చిన్నతనంలో నేను జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు 4th క్లాస్ 5th క్లాస్ నుంచి నాకు శరీరంలో చాలా బలహీనత అనేటువంటిది ఉండేది. ఎలా అంటే కొంచెం దూరం ప్రయాణం చేసినా, లేకుంటే కొంచెం దూరం నడిచినా కూడా బలహీనత అనేటువంటిది ఏంటంటే నన్ను కృంగదీసి నాకు ఆ బాడీ అంతా కూడా చెమటలు వచ్చేసి ఒక చోట నిద్రపోవాలి, లేకుంటే ఒక చోట కూర్చోవాలని అలా అనిపించేది. సో అలా తరచూ అనేక సార్లు నేను గమనిస్తూ ఉండేవాడిని. సో అలాంటి పరిస్థితి ఆ శరీర బలహీనత అనేటువంటిది ఆల్మోస్ట్ 9th క్లాస్ వరకు నాకు అలానే ఉండేది. సో ఎప్పుడైతే నేను దేవుని సన్నిధికి వెళ్ళడం ప్రారంభించాను ప్రభు సన్నిధిలో బలహీనత అనేటువంటిది నేను నాలోంచి వెళ్ళిపోయినట్లుగా నేను గమనించాను. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ఈవెందో ఇంటి దగ్గర ఒక చిన్న బిందె ఎత్తినా కూడా నాకు బలహీనత అనేటువంటిది అటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం ప్రారంభించను, సో దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం, వాటర్ తీసుకురావడం కానీ, లేకుంటే అక్కడ సౌండ్ బాక్సులు అరేంజ్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నా బలమును ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే కేటాయించానో ఆ ప్రభు సన్నిధిలో నాకు ఉన్నటువంటి బలహీనత అంతా కూడా వెళ్ళిపోయి దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే తీసుకున్నటువంటి ఆహారం ద్వారా వచ్చేటువంటి బలం కాదు, కానీ ప్రభు సన్నిధిలో మనం పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఇచ్చేటువంటి శక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మీరు బలవంతులై ఉన్నారని వాక్యం సెలవిస్తుంటున్నది. సంసోను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాం. సో గాడిద యొక్క ఎముక ద్వారానే మనం చూస్తే దౌడ ఎముక ద్వారానే ఉన్నటువంటి 1000 మందిని హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని సన్నిధిలో ఎంత బలమైనటువంటి
వ్యక్తి మనం చూస్తాం. దేవుని ద్వారా మనము ఆ యొక్క బలాన్ని పొందుకుంటామని గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో. చాలా సార్లు మనం చూస్తా ఉంటే ఆ యొక్క భౌతికంగా ఉన్నటువంటి బలం అని కాదు గాని, ఎందుకంటే దావీదును మనం గొల్యాతును కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క స్థితిలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు చిన్నవాడే అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఎటువంటి బలం కలిగి ఉన్నాడో మనం చూస్తాం. ఆత్మీయ బలమును కలిగినటువంటి స్థితిలో మనం చూస్తా ఉంటాం. సో ఎదుట ఎటువంటి శత్రువు వచ్చినా కూడా, ఎటువంటి బలాఢ్యుడు వచ్చినా కూడా ఈ యొక్క ఆత్మీయ బలం ఎప్పుడైతే కలిగి ఉంటారో ప్రభు సన్నిధిలో సమస్తాన్ని కూడా జయించేటువంటి అనుభవంలోనికి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తా ఉంటాం. సో దావీదు మరి చిన్నవాడే అయినప్పటికి కూడా ఆ యొక్క గొల్యాతు ఎంత పెద్దగా ఉండినప్పటికి కూడా దేవుని వైపు చూసేటువంటి అనుభవం మనం చూస్తాం. యుద్ధం నాది కాదు యెహోవాదే అన్న రీతిగా మనం చూస్తా ఉంటాం. ముందు శత్రువు ఉన్నప్పటికీ కూడా మరి దేవుని వైపు చూసేటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఏంటంటే ఎలా వస్తుంది ఆ బలం అంటే దేవుని స్థితిలో మనం బలం పొందుకోవాలి. కీర్తనలు 84వ అధ్యాయం 5వ వచనంలో రీతిగా నీ వలన బలమునందు మనుషులు ధన్యులని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. ఈ బలం ఎలా వస్తుంది అంటే మనం దేవుని సన్నిధిలో అటువంటి బలం మనం పొందుకునే వారంగా ఉండాలి. సో ఆయన వాక్యం చదివే విషయంలో కావచ్చు, లేకుంటే ప్రార్థన చేసుకునేటువంటి విషయంలో కావచ్చు. సో దేవుని సన్నిధిలో మనం ఎంతగా అయితే సమయాన్ని కేటాయిస్తా ఉంటామో అంతగా మనం దేవుని సన్నిధిలో అటువంటి ఆత్మీయ బలాన్ని పొందుకునేటువంటి వారంగా మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉంటే ఒక జిమ్ కి వెళ్ళేటువంటి వ్యక్తి మనం చూస్తే ప్రతిరోజు కూడా అలా ఎక్సర్సైజ్ చేసేటువంటి విధానం బట్టి తను బలం పొందుకుంటాడు. సో లేకుంటే ఆ ఉన్నటువంటి స్త్రీలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నా. ఆ వంట చేస్తున్నటువంటి సమయంలో కూడా మనం చూస్తే ప్రతిరోజు కూడా మేబీ మీరు ప్రారంభంలో ఏదైనా కూడా ఒక కర్రీ చేసినప్పుడు, ఒక పప్పు చేసినప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుసుంటది కదండి. ఓకే. సో ఆ యొక్క ప్రారంభంలో చేసినటువంటి ఆ యొక్క కర్రీ ఏదైనా కూడా కావచ్చు. ఆ టేస్ట్ ఎలా ఉంటదో మీకు గుర్తుకు వస్తుండవచ్చు ఒకవేళ. అలా చేస్తూ మరి కొన్ని దినాలు చేసిన తర్వాత అలా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విధానం బట్టి, లేకుంటే ప్రతిరోజు అలా చేస్తూ ఆ కర్రీస్ అన్ని కూడా చేస్తున్నప్పుడు ఆ యొక్క చివరికి మంచి టేస్ట్ అనేటువంటిది వస్తా ఉంటది. అట్ ది సేమ్ టైమ్ దేవుని సన్నిధిలో కూడా మనం గుర్తుంచుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని చేసుకోవాలనిపించట్లేదు, లేదంటే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు, లేదంటే దేవుని సన్నిధికి ఈ వారం వద్దులే నెక్స్ట్ వీక్ వెళ్దాం. సో ఇలా ఏదైనా కూడా పరిచర్య చేసేటువంటి అనుభవం ఎందుకులే సేవకుడు చూస్తా ఉన్నాడా, లేకుంటే ఎందుకు చేయాలి, ఇలా రకరకాలైనటువంటి అనుభవాల్లో ముందుకు వెళ్తుండవచ్చు. బట్ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ఎంతగా అయితే మనం సమయం కేటాయిస్తా ఉంటామో అంతగా దేవుని సన్నిధిలో ఆ యొక్క బలాన్ని మనం పొందుకుంటా ఉంటాం. సో కాబట్టి దావీదుకు ఎలా అటువంటి బలం వచ్చిందంటే దినమునకు 10 సార్లు దేవుని సన్నిధిలో కనబడినట్లుగా మనం చూస్తా ఉంటాం. సో దానియేలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా దేవుని సన్నిధిలో అంత నిలకడగా ఉండగలిగినటువంటి అంటే ముమ్మారు కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ముందుకు వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉంటాం. సో బైబిల్ గ్రంథంలో ఇలా చూస్తే అనేక మంది ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులందరూ కూడా సో దేవుని సన్నిధిలో సమయం కేటాయించి ప్రభు సన్నిధిలో అటువంటి బలాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నాయి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఆత్మీయ బలము కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే మానవుని యొక్క జీవితం అంతా కూడా యుద్ధ కాలం వంటిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. క్రైస్తవుడు అంటే ఏదో ఆ యొక్క జయించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవడం మాత్రమే కాదు, కానీ నిత్యం కూడా వాటన్నిటిని కూడా పోరాడుతూ సో వాటన్నిటిని కూడా జయిస్తూ ముందుకెళ్ళేటువంటి అనుభవంలో ఉంటున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్రాయబడిన రీతిగా మనం చూస్తే కన్నా యుద్ధ కాలం వంటిది. సో యుద్ధంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ యొక్క యుద్ధంలో ఆ యొక్క చురుకుగా లేకుండా ఉన్నట్లయితే శత్రు అనేటువంటి యొక్క దాడిలో మరి హతం అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తది. బట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏంటంటే బలం కలిగి ఉంటున్నామని మాత్రం కాదు, కానీ మెలకువ కలిగినటువంటి అనుభవంలో ఉండి అటువంటి బలం కలిగినటువంటి వారమై ఉండి శత్రువుని జయించేటువంటి స్థితిలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోంచి ఆ బలాన్ని పొందుకొని శత్రువుని జయించేటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం గుర్తుంచుకోవాలి. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన రీతిగా మనం అందరం కూడా ఏంటంటే ఆయన సన్నిధిలో బలంను పొందుకొని ఆయన సన్నిధిలో మనం ధన్యులుగా తీర్చబడాలి. ధన్యులంటే ఆశీర్వదింపబడినటువంటి వారు. సో మనం గుర్తుంచుకోవాలి, దేవుని ద్వారా మనం బలం కలిగినటువంటి వ్యక్తులమై మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నారో ఒక పాయింట్ తెలియచేయండి. ఇది వరకు కూడా మనం వింటూ వచ్చాం. ఫస్ట్ పాయింట్ మనం ఏం నేర్చుకున్నాం, విన్నవారు తెలియచేయండి. మెలకువ కలిగి ఉండాలి. ఏమైనా థ్యాంక్ యూ అక్క. రెండవదిగా తెలియచేయండి.
సెకండ్ పాయింట్ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో మరొకసారి తెలియజేస్తున్నాను, మనమందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఒక విశ్వాసం ఎలా జీవించాలంటే మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో మెలకు కలిగినటువంటి అనుభవంలో నుంచి ముందుకు రావాలని. రెండవదిగా విశ్వాసమందు నిలకడగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. మూడవదిగా మనం చూస్తే పౌరుషం గల వారై ఉండాలని మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా బలవంతులై ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. సో ఒక మెలకుగా కలిగి లేకోకుండా ఉన్నటువంటి విధానం బట్టి ఆ యొక్క బస్సు డ్రైవర్ ఆ నిద్రించినటువంటి విధానం కావచ్చు, లేక ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఎంత ప్రమాదం జరుగుతుందో మనకు తెలుసు. సో ఆ యొక్క ఉన్నటువంటి ఆ ప్రమాదం నుంచి ఎంత నష్టం జరుగుతుందో కూడా మనకు తెలుసు. సో వాటన్నిటిలో నుంచి ఎన్ని సమయం కేటాయించాలి, అక్కడంతా కూడా ధనం కేటాయించాలి, రకరకాలైనటువంటి పరిస్థితి. కాబట్టి ఆత్మీయ జీవితంలో మెలకు కలిగి ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. రెండవదిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మనం ఏం నేర్చుకున్నామంటే ఆ యొక్క దేవుని యొక్క మాటలు వినే వారంగా మనం ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం ప్రభు సన్నిధిలో. ఆ వాక్యంలో మనం ఏంటంటే ఆ యొక్క విశ్వాసం మనల్ని రక్షిస్తుందని మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రార్థనలో నిలకడగా ఉండాలని మనం నేర్చుకున్నాం. విశ్వాసంలో స్థిరులై ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో ఇక మూడవదిగా మనం నేర్చుకుంటూ వచ్చిన విధానం బట్టి సో చూస్తే పౌరుషం గల వారై ఉండుడని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సో దేవుని సన్నిధిలో మనకి ఇంట్లో సంభవించేటువంటి పౌరుషం కాదు కానీ, లేకుంటే సమాజంలో సంభవించేటువంటి పరిస్థితులు బట్టి వచ్చే ఆ యొక్క పౌరుషం కాదు కానీ, దేవుని కొరకు ఒక తృష్ణ కలిగినటువంటి అనుభవంలో మనం జీవించేటువంటి వారమై, పౌరుషం కలిగినటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. సో యెహోషువ తెలియజేసిన రీతిగా సో అంటాడు కదండి, మనకందరికి కూడా తెలుసు ఆ యొక్క వాక్యాన్ని. సో నేను నా యొక్క కుటుంబము ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తామన్న రీతిగా. సో చుట్టూ ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని సేవించే వారముగా, సో దేవుని సన్నిధిలో దేవుని వైపు చూసే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని బట్టి సంతోషించు వారై ఉంటారని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. ఐదోదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. యోహాను సువార్త యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట మనం గమనిస్తుంటున్నాం. దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. సో మనం ఆత్మీయ జీవితంలో మనం గుర్తించాలి ప్రభు సన్నిధిలో ఆయన ప్రేమ స్వరూపై ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా ప్రేమ కలిగినటువంటి వారమై ఉండి అన్ని విషయాల్లో కూడా మనల్ని మనం ఎంతగైతే ప్రేమించుకుంటామో ప్రభు సన్నిధిలో అంతగా మనం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా ఇతరులను గౌరవించేటువంటి విషయంలో కావచ్చు, లేకుంటే ఇతరుని ఆ యొక్క ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ కావచ్చు, దేవుని ప్రేమను బట్టి క్షమించేటువంటి అనుభవంలో ఉండి అన్ని విషయాల్లో కూడా మనం చూస్తే సమస్తమును కూడా ఆయన సన్నిధిలో సమస్తమును కూడా యొక్క ప్రేమతో చేసేటువంటి విషయంలో సమస్త కార్యములను కూడా ప్రేమతో చేయడని వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో ఏంటంటే దేవుడి ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగంను బట్టి మొట్టమొదటిగా ఏంటంటే మెలకు కలిగినటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళాలి. రెండవదిగా మనం చూస్తే విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే పౌరుషం గలవారై ఉండుడని వాక్యం సెలవిస్తా ఉంటున్నది. నాలుగవదిగా బలవంతులై ఉండుడి. సో మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమతో చేయడని వాక్యం సెలవిస్తుంటున్నది. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ 5 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మనం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో మనం అందరం కూడా గుర్తుంచుకొని దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వైపు దృష్టి ఉంచినటువంటి మనం అందరం కూడా ఒకసారి మనం పరీక్షించుకున్నాం ప్రభు సన్నిధిలో. సో మనం దేవుని సన్నిధిలో మెలుగుగలిగినటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉంటున్నామా ప్రభు సన్నిధిలో? సో విశ్వాసమందు మరి నిలకడగా ఉంటున్నామా అన్న విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. సో దేవుని సన్నిధిలో మనం గుర్తుంచుకున్నప్పుడు పౌరుషం గల వారమై ఉంటున్నామా మన దేవుని సన్నిధిలో దేవుని కొరకు? సో మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆ యొక్క బలాన్ని కలిగి ఉంటున్నామా? దుష్టిని జయించడానికి మనందరం కూడా బలాన్ని కలిగి ఉంటున్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. అందరూ కూడా కొద్ది నిమిషాలు మనం పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో. సో మెలకు కలిగినటువంటి అనుభవంలో మనం ముందుకెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని కొరకు జీవించే వారంగా మనం ఉందాం. దేవుని సన్నిధిలో ఒకసారి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో మనం అందరం కూడా వాక్యం ఉన్నటువంటి విధానంగా మనం అట్టి స్థితిలో ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకుందాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూడా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఏకీవించాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా.
మీకు దేవా మీకే వందనాలు స్తోత్రాలు దేవా. చెల్లిస్తుంటున్నాం. తండ్రి, హల్లెలూయా విశ్వాసులు ఎలా హల్లెలూయా. ఉండాలో మీరు నేర్పించిన విధానం బట్టి మీకు దేవా మీకే వందనాలు వందనాలు, యేసయ్యా. స్తోత్రం. తండ్రి, హల్లెలూయా మమ్మల్ని మేము హల్లెలూయా. పరీక్షించుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు దేవా యేసయ్యా. మీకే వందనాలు, తండ్రి, మెలకు స్తోత్రం, కలిగి ఇది వరకు నేను స్తోత్రం. ఉండలేకపోతుంటున్నానేమో తండ్రి. ఇక హల్లెలూయా మీదట హల్లెలూయా. నేను తీర్మానం తీసుకుంటున్నానయ్యా. నీ సన్నిధిలో స్తోత్రం నా తండ్రి హల్లెలూయా. మెలకు కలిగిన అనుభవంలో నేను జీవిస్తాను యేసయ్యా. స్తోత్రం ప్రభా నన్ను జ్ఞాపకం హల్లెలూయా. చేసుకొని తండ్రి. ప్రభా ఇదిగో ప్రభా ఎన్నో సార్లు తీర్మానం తీసుకున్నప్పటికీ ప్రభా తీర్మానంలో నిలబడలేకపోయానయ్యా. ఇక మీదట నేను స్తోత్రం డాడీ. నిలబడతాను. సమర్పించుకుందాం హల్లెలూయా. మనల్ని మనం ఒకసారి సబ్మిట్ చేసుకుందాం. పరిశుద్ధాత్మ మనతో చాలా స్పష్టంగా మాట్లాడి ఉంటున్నారు. మన హల్లెలూయా. విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకుందామా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎలా మార్చబడగలిగారు? హల్లెలూయా. కేవలం స్తోత్రం. దేవుని పైన నమ్మకం ఉంచడం బట్టే కదా. yes మనం ఇక lord. మీదట హల్లెలూయా. అతి స్తోత్రం విశ్వాసం కలిగి స్తోత్రం. ఉండాలని దేవుడు మనల్ని హల్లెలూయా. పిలిచి స్తోత్రం. ఉంటున్నాడు. అబ్రహాము పొందిన ప్రతి స్తోత్రం. ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా దేవుడు పిలిచి ఉంటున్నాడు అండి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి, నేను నా విశ్వాస జీవితం ఎలా ఉంది పరీక్షించండి తండ్రి. పౌరుషం కలిగి భక్తి చేయడానికి సహాయం చేయండి అయ్యా. నీరసిల్లిపోయాను తండ్రి. సొమ్మసిలిన అనుభవంలో నేను ఉంటున్నాను తండ్రి. నీ శక్తి నీ బలము నాకు కావాలి అయ్యా. నన్ను నింపండి తండ్రి. నీ శక్తితో ప్రభా. ఇదిగో తండ్రి ఏలి ఎటువంటి పౌరుషం కలిగి భక్తి చేశాడో ప్రభా అదే విధంగా నా తండ్రి అంతకంటే రెట్టింపు కలిగినటువంటి భక్తి నా తండ్రి. తండ్రి నీ సన్నిధిలో పరిగెట్టడానికి కృపను దయచేయండి అయ్యా. నీ శక్తితో నన్ను నింపండి అయ్యా. నీ బలము నాకు కావాలి అయ్యా. తండ్రి పదే పదే అలసిపోతున్నానయ్యా. సమస్యలిపోతున్నానయ్యా. పౌరుషము కలిగి నేను జీవించలేకపోతున్నానయ్యా. విశ్వాసనైనప్పటికీ నా తండ్రి నా విశ్వాస యాత్రలో నా తండ్రి ఎటు చూసిన అలలను చూసిన తండ్రి శ్రమలను చూసిన తను కృంగిపోతున్నానయ్యా. బలహీనుడిగా నా తండ్రి నేను మార్చబడుతున్నానయ్యా. నీ బలం నాకు కావాలి అయ్యా. నీ బలంతో నన్ను నింపండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు దేవా మీకే స్తోత్రం ప్రభా. శుద్ధానికి స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. హల్లెలూయా రాజానికి హల్లెలూయా వందనాలు హల్లెలూయా చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం వందనాలు స్తోత్రం ప్రభా. డాడీ. తండ్రి నాతో హల్లెలూయా. నువ్వు మాట్లాడేవయ్యా ఈ సమయంలో దేవా తండ్రి నీకు స్తోత్రం వందనాలు. స్తోత్రం. ప్రేమతో నా తండ్రి నీ సన్నిధిలో ముందుకు కొనసాగడానికి కృపను దయచేయండి అయ్యా. హల్లెలూయా. ప్రేమ పూర్వకంగా నేను జీవించాలి తండ్రి. yes lord. కోపము నా తండ్రి అసూయ నా తండ్రి ద్వేషము గర్వము నాలో పంచడానికి వీలు లేదు yes తండ్రి. holy spirit. నీలో ఉన్న హల్లెలూయా. ప్రేమ నాలో నా తండ్రి కుమ్మరించబడింది ప్రభా. అదే ప్రేమ కలిగి నేను జీవిస్తాను తండ్రి. ఒక విశ్వాసి వలన తన మంచి సాక్ష్యం కలిగిన జీవితాన్ని నేను జీవిస్తాను తండ్రి. కృప చూపెట్టండి అయ్యా. నీ ప్రేమను నా తండ్రి ఇతరులకు కనపరుస్తాను అయ్యా. తండ్రి ఇదిగో ప్రభా ఎంతటి వారినైనా క్షమించే ప్రేమ మీ ప్రేమ కదా తండ్రి. అదే ప్రేమ నేను కలిగి ఉంచున్నాయి. ఒకసారి పరీక్షించుకుందామా అండి. క్రీస్తు ప్రేమను పోలి మనం నడుస్తున్నామా? క్రీస్తు ఏ విధంగా నడుచుకున్నాడు, ఏ విధంగా అందరినీ ప్రేమించారు, అటు ప్రేమతో మనం ప్రేమించగలుగుతున్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. పౌరుషం కలిగి భక్తి చేయాలని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నారు. మెలకు కలిగి మనం జీవించాలని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నారు. విశ్వాస యాత్రలో మనము నిలకడగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నారు. పౌరుషము కలిగి బలవంతులమై దేవుని సన్నిధిలో ముందుకు సాగాలని ప్రభు మనతో మాట్లాడి ఉంటున్నారు. ఒకసారి సమర్పించుకుందామా? పరిశుద్ధాత్మ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా మా జీవితాలను, మా యొక్క కుటుంబ జీవితాలను, మా వ్యక్తిగత జీవితాలను మరీ ముఖ్యంగా నీ చేతులకి సమర్పిస్తున్నాం. కృప చూపెట్టండి, సహాయం చేయండి తండ్రి. మీ స్వాధీనం నడిపించబడడానికి కృపను అనుగ్రహించండి. ఈరోజు తీసుకుంటున్నటువంటి తీర్మానం ప్రకారం అంతము వరకు జీవించడానికి సహాయం చేయండి. కొందరు భక్తి కలిగి ఉన్నప్పటికీ మీ తన శక్తిని ఆశ్రయించినటువంటి వారి వల్ల మేము ఉండకూడదు తండ్రి. అందులో ఉన్నటువంటి శక్తిని అతన్ని గ్రహించి మా ఆత్మీయ స్థితిలో ముందుకు సాగడానికి కృపను దయచేయండి దేవా. కృప చూపెట్టండి అయ్యా. కృప చూపెట్టండి. థ్యాంక్ యూ. Hallelujah, hallelujah. Thank you, Jesus, Holy Spirit. Hallelujah, hallelujah, hallelujah. తీర్మానం తీసుకున్నటువంటి మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్న వాక్యంలో నేర్చుకున్న రీతిగా ఇదివరకు కూడా మనం నేర్చుకున్నాం. సో మనం ఇది వరకు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు సన్నిధిలో ఆ ధైర్యం అనేటువంటిది మనం కలిగి లేకున్నట్లయితే సో ఏమి కూడా ఉపయోగం ఉండదు. కానీ మనం గుర్తుంచుకోవాలి ప్రభు సన్నిధిలో ఆ భక్తి జీవితం అనేటువంటిది మనకి అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలంటే
ఆ భక్తి మనకందరికి కూడా ధైర్యం కలిగించేటువంటి స్థితిలో మనం అందరం కూడా ఉండున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఒక తీర్మానం కలిగినటువంటి వారమై, సో మెలకు కలిగినటువంటి అనుభవంలోనికి మనం అందరం కూడా మనం ముందుకు వెళ్తూ ప్రభు సన్నిధిలో మరి విశ్వాసమందు నిలకడగా ఉండి మనం అన్ని విషయాల్లో కూడా సో దేవుని కొరకు ఒక పౌరుషం కలిగి కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో కావచ్చు, వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నటువంటి విషయంలో కావచ్చు, సువార్త ప్రకటించే విషయంలో కావచ్చు, దేవుని తనలో పరిచయం చేసేటువంటి అనుభవంలో కావచ్చు, ఒక పౌరుషం కలిగినటువంటి వారమై మనందరం కూడా దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. సో కాబట్టి మనం దేవుని సన్నిధిలో దేవుని ద్వారా మనం బలాన్ని పొందుకొని అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమను మనం కనపరచు వారంగా ఉంటాం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవించు వారంగా మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా తండ్రి తీసుకున్నటువంటి తీర్మానం జ్ఞాపకం చేసుకోమని అడుగుతుంటున్నాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒకవేళ మనం గుర్తుండొచ్చు, ఒకవేళ మన కుటుంబ పరిస్థితులు అన్ని కూడా ఏ రీతిగా కూడా ఉండవచ్చు, వ్యక్తిగతంగా ఏ రీతిగా ఉండవచ్చు, ప్రభు సన్నిధిలో మనకి ఎటువంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసంలో తొలగిపోయే వారంగా మనం ఉండకూడదు. కానీ ప్రభు సన్నిధిలో మనం గుర్తుంచుకోవాలి. ప్రభు సన్నిధిలో మోసే జీవిత కాలం అంతా కూడా నదిలోనే ఉండిపోలేదు, కానీ దేవుడు ఆ యొక్క మోషేని బ్రతికించి దేవుడు ఆ యొక్క ఉన్నటువంటి విధానం బట్టి ఎంత పరిచయం జరిగించుకున్నాడో మనకు తెలుసు. ఈ రోజు నీవు నేను మనందరం కూడా ప్రభు కొరకు నివసించడానికి లేకుంటే జీవించడానికి ప్రభు సన్నిధిలో సిద్ధపడి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. యోసేపు జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో జీవితకాలం అంతా కూడా అదే గోతిలో ఉండిపోలేదు, కానీ దేవుడు లేవనెత్తాడు. బానిసత్వంలో వెళ్ళినప్పటికీ కూడా దేవుడు అధికారిగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రభు సన్నిధిలో. సో కాబట్టి గుర్తుంచుకోవాలి, మనకున్నటువంటి పరిస్థితుల వైపు చూడక ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూసే వారంగా మనం ముందుకెళ్దాం. దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతుంటున్నాడు ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. హల్లెలూయా. మనందరం కూడా మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఎన్ని దినాల నుంచి మనం దేవుని మందిరానికి వెళ్తున్నామని కాదు, లేకుంటే ఎన్ని ప్రసంగాలు చేసామని కాదు, కానీ లేకుంటే ఎంత వాక్యం విన్నామని కాదు, కానీ మనం ఒక స్థిరమైనటువంటి వారంగా లేకుండా ఉన్నట్లయితే ప్రభు మనల్ని బట్టి సంతోషించడానికి మన ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. అండ్ వాక్యం విన్నటువంటి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. దానియేలు జీవితకాలం అంతా కూడా అదే శ్రమలో లేడు, అదే సింహ బోన్లో లేడు, కానీ దేవుడు రక్షించినట్టుగా మనం చూస్తుంటున్నాం. సింహపు నోలను మూయించినట్టుగా మనం చూస్తుంటున్నాం. సో ప్రభు స్థలంలో మనం గుర్తుంచుకోవాలి. దేవుని స్థలంలో మనం అందరినీ కూడా ప్రతి శ్రమల నుంచి దేవుడు తప్పించువాడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు. మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన భక్తి మనకు ధైర్యం కలగజేసేటువంటి స్థితిలో ఉండాలి. సో మెలకు కలిగినటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఏకరీతిగా దేవుడు ఉంటున్నాడు. అదే రీతిగా మనం కూడా అతి స్థితిలో మనం ముందుకు వెళ్ళినట్టుగా మనల్ని కూడా మనం సిద్ధపరచుకుందాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పటికే మన జీవితం అంతా కూడా వేసారినటువంటి పరిస్థితి ఉండవచ్చు, లేకుంటే అన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉండవచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు, ఏ పరిస్థితులైనా కూడా కావచ్చు, దేవుడు తిరిగి వాటన్నిటిని కూడా రీస్టోర్ చేయడానికి దేవుడు సమర్థుడని మనం గుర్తుంచుకుందాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినటువంటి లాజరు జీవితంలో నుంచి చనిపోయినటువంటి ఆ యొక్క లైఫ్ ని తిరిగి ఇచ్చినటువంటి దేవుడు కోల్పోయినటువంటి ఆరోగ్యం ఇవ్వలేడాన్ని, కోల్పోయినటువంటి ధనాన్ని ఇవ్వలేడా? మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు సన్నిధి, విశ్వసిద్దాం ప్రభు సన్నిధిలో. ఒక నిజమైనటువంటి క్రైస్తవురాలుగా మనం అందరం కూడా ప్రభు కొరకు జీవిద్దాం ప్రభు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. హల్లెలూయా. దేవా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. హల్లెలూయా. దేవా మీ సన్నిధి మాతో ఉంచి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి లేఖనంటే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి మేమందరం కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రభా మెలుగు కలిగినటువంటి అనుభవంలో ఉండున్నట్లు కృప చూపించండి తండ్రి. విశ్వాసమందు నిలకడగా ఉండున్నట్లు కృప చూపించండి తండ్రి. పౌరుషం కలిగి నీ కొరకు జీవించినట్లు కృప చూపించి సహాయం దయచేయండి. దేవా స్తోత్రాలు. మీ ద్వారా మేము బలంను పొందుకొని ప్రభా దేవా స్తోత్రాలు. అన్ని విషయంలో కూడా ప్రభా బలవంతులమై ఉండి తండ్రి స్తోత్రాలు. నీ కొరకు జీవించినట్లు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభా. దేవా మేము చేయు కార్యములన్నీ కూడా నీ ప్రేమను బట్టి ప్రభా ఇగో తన్ని చేయున్నట్లు తన్ని కార్యములన్నీ కూడా తన్ని మేము ఈ ప్రేమను బట్టి తన్ని మేము జరిగించున్నట్లు కృప చూపించండి. ఏ రీతి కూడా అతిశయం లేకుండా ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుతున్నాను.
మీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచుంటున్నాం ప్రభావ. విన్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి స్తోత్రాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక తండ్రి స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఆ స్తోత్రాలు ప్రభావ మీ కొరకు జీవించున్నట్లు ప్రభు మంచి నిలబడినటువంటి విత్తనం లాగా ఫలించి దేవా స్తోత్రాలు ఇదిగో తన అభివృద్ధి చెంది తనే విస్తరించున్నట్లు కృప చూపించమని అడుగుచుంటున్నాను. దేవా యొక్క శ్రేష్టమైనటువంటి సన్నిధి నాకు ఇచ్చి ప్రభు మీరు దేవా స్తోత్రాలు మీరు వాడుకున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించేది వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.